ముసలు తిట్టించి పోయిందంటే మళ్ళీ ఇటు రాదా? అమ్మయ్యా, ఏందో దొంగలా తాక్కోవాల్సి వస్తా ఉండదే. ఏ దొంగ, ఓయమ్మా ఇదేంటి ఇప్పుడు వచ్చింది రసామే? ఇక్కడ దాక్కున్నావేంటి? ఏంది దాక్కునేదే? ఏం దాక్కునేదా? వాస్తు ప్రకారం ఈశాన్యంలో బరువు ఉండాలంటే నిలబడి ఉన్నాను అంతే. ఇప్పుడు సరిపోయిందా బరువు? గారు అలా వెతికేస్తున్నారు? వెతకడం కాదమ్మాయి, గోడలు చాలా కొత్తగా ఉంటేను చూస్తున్నాను. ఏంటి సున్నాలు వేయించారా? అవునమ్మ గారు, మొన్న మధ్య 4 ఏళ్ళు అవుతుంది వేయించి. అవునా? నిన్నో మొన్నో వేయించినంత కొత్తగా ఉన్నాయి. ఈ జిల్లాలో నేనే పెద్ద అందగతిని తెలుసా? ఓయమ్మో, అంటే అందంలో ఈ జిల్లా అంత బ్యాడ్ పొజిషన్ లో ఉందన్నమాట. ఇదిగో నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే నా వెనక ఎంత మంది పడతారో తెలుసా? ఎందుకో రోడ్డు సారా? అబ్బా అది కాదు, లవ్ చేయమని. ఎదవలకి టేస్ట్ లేనట్టుగా ఉండదే, నువ్వే ఫీల్ అవద్దా. జోకులు భలే వేస్తావులే. ఇట్ట బుక్ అయిపోయి ఉండవందరా సామే. ఈ చెట్టు బాగానే ఎదిగిందమ్మాయి, పూలు పూస్తుందా? పూస్తున్నాయి నాన్నమ్మగారు. ఓయమ్మో, మా ముసలి చూసిందంటే చంపేస్తుంది. ఇంట్లోనే కాదు ఊరంతా చెప్పేస్తుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేయాలి? జామ చెట్టు బాగా కాపుకొచ్చినట్టుందే. దోరకాయలు ఏమైనా ఉన్నాయా? నాన్నగారు, చెట్టుకన్నీ పిందెలు నాన్నమ్మగారు. మా ఇంట్లో చాలా జాంకాయలున్నాయి. నేను వీటికి పంపిస్తానుగా, ఒకసారి రండి. అటువైపు ఇంకా చెట్లున్నాయి. అటువైపు ఇంకో జామ చెట్టు కూడా ఉందా? వాటికి దోరకాయలు ఉన్నాయా? థాంక్స్. దేనికే? మా నాన్నమ్మ చూడకుండా నన్ను కాపాడినందుకు. పర్లేదులే, మనిషికి సాయం చేసుకోకపోతే ఎట్టా చెప్పు. కానీ నన్ను దాచినట్లేదు, నువ్వు దాక్కున్నట్టుంది. నాకు దాక్కోవాల్సిన అవసరం ఏమొచ్చున్నదే? కావాలంటే మీ నాన్న పిలుస్తాను. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని లవ్ చేస్తామా? కనెక్ట్ అవ్వాలి కదా. హార్ట్ రింగ్ టోన్ హై వోల్టేజ్ రేంజ్ లో మోగాలి కదా. ఓయమ్మో, ఇవన్నీ నాకెందుకు చెప్తా ఉండవా? ఇన్ఫర్మేషన్ కోసం ఉంటే మంచిది కదా.